క్యూకంబర్ బైట్స్ విత్ యోగర్ట్ స్ప్రెడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యూకంబర్, యోగర్ట్, బెల్ పెప్పర్, మైనీస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ పేస్ట్, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, ఇంకా లెట్యూస్. లెట్యూస్ కూడా అకంపనమెంట్ లాగా సైడ్ నుంచి ఇస్తాము, కావాలంటే పక్క నుంచి తినడానికి. ఎప్పుడైనా కొంచెం పుల్లగానో లేకపోతే కారంగానో అనిపించినప్పుడు ఇంకొంచెం సాఫ్ట్నెస్ కోసం అనమాట. సింపుల్గా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఏ విధంగా అయితే డిప్సో లేకపోతే స్ప్రెడో ఇస్తామో అదే విధంగానే ఈ క్యూకంబర్లోకి ఈ డ్రెస్సింగ్ తయారు చేసుకుంటున్నాము. చాలా డిఫరెంట్ అండ్ ఈజీ, స్పెషల్ కూడా బాగుంటుంది. డెఫినెట్లీ వీ కెన్ సే లైక్ పార్టీ స్నాక్ అనే చెప్పుకోవచ్చు దీన్ని. ఏదైనా సిప్ చేసుకుంటూ తినడానికి చాలా బాగుంటుంది. ఓకేనా, వంట మొదలు పెట్టేద్దాం. వంట అంటే అదే రెడీ చేసుకుందాం. ఓకే, మనకు దీన్ని కట్ చేసుకోవాలి. ఓకే, సీడ్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, వీ కెన్ రిమూవ్ దెమ్. అంతే, దిస్ ఇస్ ద బైట్. దీనికి ఎక్కువ చాకరీ ఏం లేదు, వంట చేయడము, కుక్ చేయడము ఆ టైం అంతా కూడా మిగులుతుంది కాబట్టి ఓపిక్గా వీటిని కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి రెడీ అయిపోయాయి. ఇంకా ఇది కాకుండా కట్ చేయాల్సింది ఒకటే ఉంది, బెల్ పెప్పర్. అది ఫైన్ చాప్ చేసుకోవాలి. కలపడం కాదు, ఇది స్ప్రెడ్లోకి వెళ్ళిపోతుంది కదా, చిన్న చిన్న ముక్కల కింద ఉంటేనే మనము దాంతో పెరుగులాగా ముంచుకొని తీసుకున్నప్పుడు దాంతోపాటు అంటుకొని రావాలి. కాబట్టి వీలైనంత చిన్న ముక్కలు తయారు చేయాలి. దిస్ ఇస్ ఓకే. అలాగే వెల్లుల్లి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్, ఇందు లోపల గార్లిక్ వేసుకుంటున్నా, అలాగే బెల్ పెప్పర్, and remaining ingredients. Curd, mayonnaise, యూజువలీ మన దగ్గర ఇంగ్రీడియంట్ ఒక్కటే తీసుకుంటూ ఉంటాం, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో యూజువలీ పర్టికులర్లీ అమెరికాలో కానీ ఇట్లాంటి ప్లేసెస్లో చూసుకున్నట్లయితే స్ప్రెడ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిప్స్ ఉంటాయి, మనం చిప్స్ ఊరికే తినేస్తాం, చిప్స్ తింటాం తర్వాత వాటర్ తాగుతాం లేకపోతే కూల్ డ్రింక్ ఏదైనా తాగుతూ ఉంటాం. అట్లా కాకుండా వాళ్ళు చిప్స్ అంటే నాచోస్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు పర్టికులర్లీ దే గివ్ ఇంపార్టెన్స్ టు డిప్ అనమాట. దీనికంటే ముందు డిప్ కావాలి, డిప్ ఆర్ స్ప్రెడ్. దీన్ని తీసుకొని దాంట్లో ముంచుకొని తింటూ ఉంటారు. ఇది అన్నం అది కూర అన్నట్లుగా, అందుకనే స్ప్రెడ్స్కి అంత ఇంపార్టెన్స్. ఇది కూడా అలాంటిదే. ఓకే, మైనీస్ డిరైవ్డ్ స్ప్రెడ్స్ ఆర్ వెరీ ఫేమస్, దే ఆర్ ఆసమ్, టేస్టీ కూడా. ఓకే, ఇందులోకి మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం స్పైసియర్ సైడే ఉంటుంది ఇది, గట్టిగానే పడుతుంది. లెమన్ జ్యూస్, ఐ మీన్ జ్యూస్ అంటే మరి జ్యూస్ కాదు, లెమన్ యూ కెన్ సే, అండ్ మస్టర్డ్, కొద్దిగా సాల్ట్. ఓకే, మిక్స్ మిక్స్. రెడీ అయిపోయింది. ఇక్కడ బైట్స్ ఉన్నాయి, ఇక్కడ స్ప్రెడ్ ఉంది, రెండింటిని కలిపి పెట్టి ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను.